హాయ్! హలో! నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసరికి సింపుల్‌గా చేసుకునే డ్రమ్ స్టిక్స్ కర్రీ అండి. ఇది బ్యాచిలర్స్ కూడా ఈజీగా ఉంటుంది. దీంట్లో పెద్దగా మసాలాలేమి ఉండవనమాట. అందుకని ముందుగా టమోటా, ఆనియన్ అయితే కట్ చేసి పెట్టుకుందాము. తర్వాత బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, కరివేపాకు వేసుకొని అది కొంచెం వేగాక ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్నాక 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే కర్రీకి టేస్టీగా ఉంటుంది. ఇందాక మనం టమాటా ముక్కలు కట్ చేసుకున్నాం కదా! అవి కూడా వేసుకొని తగినంత ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని మనం దీన్ని మూత పెట్టి కాసేపు మగ్గనిద్దామండి. ఇలా వాటర్ అంతా పైకి తేలి మగ్గుతుంటుంది. అప్పుడు ఇందులో కారం వేసుకొని ఇది మెత్తగా గుజ్జులాగా అయ్యే వరకు ఇలా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ మునక్కాయలని నేను ముందే వాటర్ వేసి బాయిల్ చేసి పెట్టుకున్నానండి. అందులో వాటర్ కూడా నేను మునక్కాయలు బాగా కడిగి బాయిల్ చేస్తాను. కాబట్టి దెన్ ఆ వాటర్ కూడా మిగిలిన అందులో వేసేస్తాను. మనకి గ్రేవీ ఎలా కావాలో దానికి తగ్గట్టు వాటర్ వేసుకొని కొంచెం ఉడికాక ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకొని లాస్ట్‌లో కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే టేస్టీగా ఉండే హెల్తీ అయిన మునక్కాయ పులుసు అయితే రెడీ అయిపోతుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్